ఏప్రిల్ 3rd వీక్లో రిలీజ్ కాబోతున్న థియేటర్ అండ్ ఓటీటీ మూవీస్ ఏంటో చూద్దాం గైస్ ఈ వీడియోలో. ఇంకా నెక్స్ట్ ఓటీటీ మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నెంబర్ 1లో ఉన్న మూవీ వచ్చేసి ఎనీవన్ బట్ యూ. కామెడీ అండ్ రొమాన్స్ జోనర్లో అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ ఇంగ్లీష్ హాలీవుడ్ డబ్బుడ్ మూవీ అయితే మనకి ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 15న అయితే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇక మెయిన్గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ వచ్చేసి రెబల్ మూన్ ద పార్ట్ 2. మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి జాక్ సైండర్ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. పార్ట్ 1 కూడా చూశాను ఫ్రెండ్స్. పార్ట్ 1 అయితే అంతగా అయితే ఏమి లేదు. ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటుందో చూడాలా. ఏప్రిల్ 19 అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ తెలుగు లాంగ్వేజెస్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ద చీఫ్ డిటెక్టివ్ 1958. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే ఉండబోతుంది గాయస్. ఏప్రిల్ 19న అయితే ఫైనల్ గా ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో. నెంబర్ 4లో ఉన్న మూవీ వచ్చేసి సైరన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి జయం రవి గారు మరియు అనుపమ అండ్ కీర్తి సురేష్ గారు అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్స్ లో. మూవీ అయితే థియేటర్స్ లో అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ కాలేదు ఫ్రెండ్స్. ఏప్రిల్ 19న అయితే ఫైనల్ గా ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ వచ్చేసి మై డియర్ దొంగ. మూవీ అయితే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఏప్రిల్ 19న ఆహా ప్లాట్ఫామ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ వచ్చేసి డ్యూన్ పార్ట్ 2. వరల్డ్ వైడ్ గా మూవీ అయితే మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫైనల్ గా ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్ అయితే బుక్ మై షోలో అయితే రెంట్ కి అయితే పెట్టున్నారు. వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. నెంబర్ 7లో ఉన్న మూవీ వచ్చేసి డ్రీమ్ సినారియో. కామెడీ ఫ్యాంటసీ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఏప్రిల్ 19న అయితే మనకి లయన్ గేట్స్ ప్లే లో హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ద టూరిస్ట్ సీజన్ 2. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా జోనర్ లో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే ఉండబోతుంది గాయస్. ఏప్రిల్ 19న అయితే మనకి లయన్ గేట్స్ ప్లే లో హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ వచ్చేసి పొన్ను ఒండ్రు కండేన్. కామెడీ రొమాన్స్ జోనర్ లో అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది గాయస్. మూవీ అయితే డైరెక్ట్ గా అయితే తమిళ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఓటీటీలో. ఏప్రిల్ 14న అయితే జియో సినిమాస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ద సింథసైజర్ సీజన్ 1. యాక్షన్ బ్లాక్ కామెడీ స్పై థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉండబోతుంది గాయస్. ఏప్రిల్ 14న అయితే స్ట్రీమింగ్ అవబోతుంది జియో సినిమాస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ వచ్చేసి ఆర్టికల్ 370. ఈ మూవీ హిందీ అండ్ తెలుగు వర్షన్ అయితే మనకి ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 19న అయితే మనకి జియో సినిమాస్ లో అయితే అవైలబుల్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. నెంబర్ 12లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి అవర్ లివింగ్ వరల్డ్. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అయితే ఏప్రిల్ 7న అయితే మనకి స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో హిందీ అండ్ మల్టీ లాంగ్వేజెస్ లో. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి సీ యూ ఇన్ అనదర్ లైఫ్. ఈ స్పానిష్ వెబ్ సిరీస్ అయితే మనకి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఏప్రిల్ 17న. నెంబర్ 14లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ద సీక్రెట్ స్కోర్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవబోతుంది ఏప్రిల్ 17న ఇన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో గాయస్. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ఓర్లాండో బ్లూమ్ టు ది ఎడ్జ్ సీజన్ 1. ఈ ఇంగ్లీష్ సిరీస్ అయితే మనకి ఏప్రిల్ 19న అయితే స్ట్రీమింగ్ అవబోతుంది జియో సినిమాస్ లో. నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న టీవీ షో వచ్చేసి ఆఫ్ ద ఇయర్. ఈ టీవీ షో అయితే మనకి సోనీ లీవ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఏప్రిల్ 19న ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో గాయస్. నెక్స్ట్ నెంబర్ 17లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి కథీర్. ఈ మూవీ అయితే ఏప్రిల్ 14న అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తెలుగు మరియు కన్నడ లాంగ్వేజ్ లో. G5 లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. నెక్స్ట్ నెంబర్ 18లో ఉన్న యానిమేషన్ మూవీ వచ్చేసి ద గ్రిమ్ వేరియేషన్స్. ఏప్రిల్ 17న అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతుంది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 19లో ఉన్న మూవీ వచ్చేసి యోధా. మూవీ అయితే హిందీ నుంచి తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది థియేటర్స్ లో. ఫైనల్ గా యోధా అయితే ఏప్రిల్ 19న అయితే తెలుగులో అయితే రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లో ఫ్రెండ్స్. నెంబర్ 20లో ఉన్న మూవీ వచ్చేసి వెంగెన్స్. మూవీ అయితే ఏప్రిల్ 19న అయితే రిలీజ్ కాబోతుంది VR OTT ప్లాట్ఫామ్ లో హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో గాయస్. నెక్స్ట్ నెంబర్ 21లో ఉన్న మూవీ వచ్చేసి ఇమాక్యులేట్. ఏప్రిల్ 16న అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు మరియు హిందీ లాంగ్వేజ్ లో గాయస్. నెంబర్ 22లో ఉన్న మూవీ వచ్చేసి ఐలాండ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి శివకార్తికేయన్ గారు మరియు కుల్ప్రీత్ సింగ్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఓటీటీ అయితే చాలా రోజుల నుంచి అయితే డిలే అవుతుంది. ఏప్రిల్ 19న అయితే రిలీజ్ కాబోతుంది సన్నెక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో గాయస్. నెంబర్ 23లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి సైలెన్స్. సిరీస్ అయితే G5 లో అయితే ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్ హిందీ లాంగ్వేజ్ లో.
నెక్స్ట్ నంబర్ 24 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్. ఈ వెబ్ సిరీస్ అయితే ఏప్రిల్ 19th అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు మరియు హిందీ లాంగ్వేజ్ లో గాయస్. నంబర్ 25 లో ఉన్న మూవీ వచ్చేసి ఎవ్వరు వల్లవరాయ్. స్టారింగ్ వచ్చేసి మనకి సముద్రకన్య గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. మూవీ అయితే ఏప్రిల్ 19th అయితే మనకి ఆహా ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో గాయస్. 26 లో ఉన్న మూవీ వచ్చేసి రామ అయోధ్య. ఈ మూవీ అయితే ఏప్రిల్ 17th అయితే మనకి ఆహా ప్లాట్ఫామ్ లో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఏప్రిల్ 3rd వీక్ లో అయితే రిలీజ్ కాబోతున్న థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం గాయస్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి లవ్ మౌలి. ఇందులో స్టారింగ్ వచ్చేసి నవదీప్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ ట్రైలర్ చూశాను, బాగుంది. ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఏప్రిల్ 19th లో తెలుగు లాంగ్వేజ్ లో. నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి శశివదన. ఏప్రిల్ 19th అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి మార్కెట్ మహాలక్ష్మి. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి కేరింత హీరో ఉన్నారు కదా నటిస్తున్న మూవీ అయితే ఏప్రిల్ 19th అయితే రిలీజ్ కాబోతుంది ఇన్ థియేటర్స్ తెలుగు లాంగ్వేజ్ లో. నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి పారిజాత పర్వం. స్టారింగ్ వచ్చేసి సునీల్ గారు అండ్ సర్దా దాస్, చైతన్యరావు గారు అయితే నటిస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ చూశాను, మూవీ మీద మంచి హైప్ అయితే ఉంది గాయస్. ఫైనల్ గా ఏప్రిల్ 19th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి తెప్ప సముద్రం. ఇందులో స్టారింగ్ వచ్చేసి అర్జున్ గారు, చైతన్యరావు గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటిస్తున్నారు. ఏప్రిల్ 19th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి హ్యాపీ డేస్. ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 19th అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి టెనెట్. సత్యం రాజేష్ గారు అయితే ఈ మూవీలో అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటిస్తున్నారు. ట్రైలర్ కూడా చూశాను గాయస్, చాలా బాగుంది. ఫైనల్ గా మూవీ అయితే ఏప్రిల్ 19th అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి దో ఔర్ దో ప్యార్. మూవీ అయితే డ్రామా రొమాన్స్ జోనర్ లో అయితే ఉండబోతుంది. ఇందులో స్టారింగ్ వచ్చేసి విద్యా బాలన్ అండ్ ఇలియానా గారు. ఏప్రిల్ 19th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది హిందీ లాంగ్వేజ్ లో. ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.